పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత ప్రస్తుత సమాజంలో మనకు నిత్యం వినిపించే మాటలు. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీటి కోసం ప్రచారం చేస్తున్నాయి. ఆ నినాదాన్ని విని ఓ ముస్లిం యువతి శంసద్ బేగం మంచి ఆలోచన చేసి పర్యావరణ హితమైన జూట్ బ్యాగుల తయారీని ఎంచుకున్నారు. అందరూ ఎక్కువగా వాడుతున్న ప్లాస్టిక్ సంచుల స్థానంలో నారతో చేసిన సంచులను తయారు చేసి అందిస్తున్నారు. స్నేహిత గ్రూప్ పేరుతో ఓ జూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. తాను తయారు చేసిన జూట్ బ్యాగులను మార్కెట్లో పరిచయం చేశారు. క్వాలిటీకి అనుకూల ధర, డిజైన్ ఈ మూడు అనుకూలంగా ఉండటంతో క్రమంగా వినియోగదారుల అభిమానం పొందారు. అదే సమయంలో మహిళలను ప్రోత్సహించాలనే ఆలోచనతో జూట్ బ్యాగుల తయారీ కేంద్రంలో కేవలం మహిళలను మాత్రమే చేర్చుకుని వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే స్నేహిత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థను లంకా అశోక్ బాబు సంసద్ బ్యాగులను సంయుక్తంగా 5 ఏళ్ల క్రితం ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలను కావలసిన అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు అందజేస్తున్నట్టు చెప్పారు. విశాఖపట్నంలోని మర్రిపాలెం నుంచి ఎన్ఏడి జంక్షన్ కు వెళ్లే రహదారిలో ఉన్న స్నేహిత గ్రూప్ సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ ఆరోగ్యం అందించేందుకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధి ఎండి ఇబ్రహీంతో పాటు స్నేహిత గ్రూప్ ఆహ్వానితులు మార్టిన్, సంస్థ సభ్యులు హాజరై మాట్లాడారు. అలాగే ప్రముఖ సుఖీభవ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత హాజీ మీర్ అబ్బాస్ హుసేన్ ప్రత్యేకంగా స్నేహిత గ్రూప్ కు అభినందనలు తెలిపారు. నా పేరు శంషద్ బేగం అండి. సో మేము ఇంటి నుంచి బయటకు వచ్చి బిజినెస్ చేయాలని నిర్ణయించిన తర్వాత స్నేహిత గ్రూప్ అని చెప్పేసి ఒక ఫర్మ్ని ఏర్పాటు చేసాము. అది డాక్యుమెంటేషన్ రియల్ ఎస్టేట్. సో బయటకు వచ్చిన తర్వాత వేరే ఆర్గనైజేషన్లో వర్క్ గురించి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ని వాడొద్దని చెప్పేసి ఒక మున్సిపాలిటీ వాళ్ళు చేసిన కార్యక్రమంలో నేను ఈ బిజినెస్ పెట్టాలన్న ఆలోచన అక్కడి నుంచి మొదలైంది. దాని తర్వాత ఈ జూట్ అన్నది మనకి ఇక్కడ ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి దాని సెర్చింగ్ స్టార్ట్ చేసి స్నేహిత జూట్ అండ్ పిల్లోస్ మంజిల్ అని చెప్పేసి ఒక ఫరం పెట్టడం జరిగింది సార్. ముందు స్టార్టింగ్ 2 వర్కర్స్తోని ఒక మిషన్తో స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 3 years అయ్యింది. సో మా స్టాఫ్ అందరు కూడా ఇప్పుడు 10 members ఉన్నారు. సో మాకు సొసైటీలో కూడా ఈ వర్క్ గురించి ప్లాస్టిక్ నివారించి జూట్ బ్యాగ్ని వాడాలని చెప్పేసి సొసైటీ నుంచి కూడా మంచిగానే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ రోజున మొత్తం మేము బిజినెస్లోకి వచ్చిన తర్వాత 5 years అయింది. ఈరోజు ఆర్గానిక్ న్యాచురల్స్ ప్రొడక్ట్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసాము. సో మా కస్టమర్లు ఇచ్చిన సజెషనే మాకు ఈరోజు ఈ కొత్త ఫారంని ఓపెన్ చేసాము. మనకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నది మా స్పెషల్ సార్. రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్తో పాటు కాంబో సెట్స్ కూడా ఈ రోజు నుంచి మేము ఆర్డర్స్ అన్ని తీసుకుంటున్నాము. ఎవ్రీ మోడల్ మనం ఇప్పటిదాకా 150 మోడల్స్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా చాలా మోడల్స్ చేస్తాము. మన ప్రజెంట్ లోకల్లో నుంచి స్టార్ట్ అయ్యి మా మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా మేము డెలివరీ చేసి ఉన్నాము. ఇంకా మాకు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా, మాకు ఇప్పటిదాకా నేవీ నుంచి, రైల్వేస్, స్టీల్ ప్లాంట్ నుంచి, వేరే ఇతర ఆర్గనైజేషన్ నుంచి, లయన్స్ క్లబ్ నుంచి, చాలా ఆర్గనైజేషన్ నుంచి చాలా సపోర్ట్ మాకు దొరికింది. ఇంకా మా సొసైటీ నుంచి మాకు అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ వర్కర్స్, ఈ స్టాఫే కాకుండా ఇంకా 10 మందికి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అన్నది ముందుకు నడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం త్రూగా అంటే సబ్సిడీ లోన్ కూడా నేను MSME లోన్ అయితే తీసుకున్నాను. ఆర్డర్స్ ఏదైతే మమ్మల్ని గుర్తించి మేము ఇక్కడ విశాఖపట్నం ఎన్ఏడి కొత్త రోడ్ దగ్గర మా యూనిట్ సార్, మాకు మీరందరూ మా శ్రమని గుర్తించి మాకు నీడ్స్ అన్నవి ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో మాకు ఇవ్వవలసి మాకు ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం, నేను ప్రభాకర్. నేను ఒక బిజినెస్ కన్సల్టెంట్ అండ్ బిజినెస్ కోచ్. జూనియర్ చేంబర్ అనే సంస్థ JCOMలో బిజినెస్ కోచ్ కింద ఉన్నానండి. గతంలో ఆ సంస్థకి పాస్ట్ లీడర్ని కూడా. సో నా లీడర్షిప్ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ అస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ విమెన్ కోసం అని చెప్పి, పర్యావరణానికి అని చెప్పి 2 మంచి కాజులతో మా అసైన్డ్ ప్రెసిడెంట్ ఆవిడ 2023లో శంషద్ బేగం గారు, ఆవిడ మొదలుపెట్టినటువంటి ఇనిషియేటివ్ పర్యావరణానికే కాకుండా విమెన్కి చేయూతనిచ్చే విధంగా ఒక చిన్న సంస్థ కింద ఏర్పడి దినదినాభివృద్ధి చెంది 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో ఇంత ఎదిగి ఇంతమంది ఎంప్లాయ్మెంట్తో ఈరోజు ఇంకో కొత్త బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం వీళ్ళే చేయగలిగి, సేమ్ టైం ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిర్మూలిస్తూ కంప్లీట్ జూట్ మీద, దాని మీద ప్రింటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈరోజు న్యూ ఏజ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మన సొసైటీలో ఈ అన్నిటికి కూడా అందిస్తూ, నలుగురికి ఉపాధి కల్పిస్తూ, పర్యావరణానికి మేలు చేస్తూ, నిజంగా ఈవిడ చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది కంప్లీట్లీ చాలా చాలా మెచ్చుకోదగిందండి. సో చాలా సంతోషంగా ఉంది. ఈవిడ ఈరోజు కొన్ని
మహిళలు ఫోకస్ గ్రూప్స్ పెట్టుకొని చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా అభివృద్ధి చెంది ఒక 100 మంది మహిళలకి ఒక దారి చూపిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ స్నేహిత గ్రూప్ అనేది తాలూకా యానివర్సరీ 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ స్నేహిత గ్రూప్ కూడా దినదినాభివృద్ధి చెందాలని, అలాగే ఈరోజు కొత్తగా ప్రవేశపెడుతున్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ మేడం గారు తయారు చేస్తున్నప్పుడు చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. నేను చూశాను, నాకు తెలుసు. ఆల్రెడీ ఆవిడ మా చాలా సర్వీసెస్ హాస్పిటల్లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం గారు. ఆ మేడం గారికి అందరికీ శుభాలు జరగాలని, మరీ అభివృద్ధి చెందాలని, అలాగే ఆవిడ చాలా రంగాల్లో ఉన్నారు. మరి ఈ రంగాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం. స్నేహిత గ్రూప్ ఈ రోజున 5వ వార్షికోత్సవం నిర్వహించుకుంటూ ఉంది. ఈ సందర్భంగా వీరు నిర్వహించేటటువంటి ఈ యొక్క స్నేహిత గ్రూప్లో నుండి మరి యొక్క కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ చేసేటటువంటి సందర్భంగా ఇక్కడ మిత్రులు, శ్రేయోభిలాషులందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే స్నేహిత గ్రూప్ ఈ రోజు వరకు దినాభివృద్ధి చెందుతూ ఉందో, భవిష్యత్తులో కూడా అదే విధంగా దినాభివృద్ధి జరగాలి అని, ప్రతి చెడు చూపు నుండి దైవం వాళ్ళని రక్షించాలి అని, ప్రతి కీడు నుండి వాళ్ళని రక్షిస్తూ వాళ్ళ యొక్క సంస్థ అభివృద్ధికి అహర్నిశలు సంస్థలో పనిచేసేటటువంటి ఎవరైతే బృందం ఉన్నారో వారందరి కృషితో ఈ సంస్థ అభివృద్ధి చెందాలని నేను దైవాన్ని వేడుకుంటూ ఉన్నాను. తేజేశ్వరరావు అండి. నేను ఇండియన్ రైల్వేస్లో ట్రైన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా కొలీగ్ మౌలానా గారు 5వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నారు. దానికోసం నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి స్నేహిత గ్రూపు మరి 5వ వార్షికోత్సవం జరుపుతుండగా, మరి స్నేహిత గ్రూప్ నేను గత 4 సంవత్సరాల నుంచి ఎరుగునండి. మరి అప్పుడు శంషద్ గారు ఒక్క మషిన్తో స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆవిడ కూడా అనుకోలేదండి ఇంత ఎదుగుతుందని. కాకపోతే ఆవిడకున్న దృఢ సంకల్పం, ఆవిడకున్న పట్టుదల, ఆవిడ దేన్నైనా ఎదుర్కోగలన ఒక నమ్మకం ఆవిడని ఈరోజు ఇంతవరకు తోడుకుని తీసుకొచ్చింది. మరి ఆ భాగంలో కూడా తన భర్త అయిన మౌలానా గారు కూడా ఎంతో ఆమెకు సహాయపడి ఉన్నారు. మరి తన బిజినెస్ పార్ట్నర్ అయిన అశోక్ గారు నిత్యము ప్రతి కార్యక్రమంలో ఇరువురు కలిసి మరి ఎంతో స్నేహిత గ్రూప్ని ముందుకు తీసుకొచ్చున్నారు. అందులో కూడా నాది చిన్న పాత్ర ఉంది. ఆ పాత్ర కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు స్నేహిత గ్రూప్ ఎంత ఎదిగిందంటే అందులో చిన్న కారణం నాది కూడా ఉంటుందని నమ్ముతాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను అన్ననే. ఆ అన్నలాగే నేను ఇక్కడ చేసిన ప్రతి కార్యక్రమం కూడా జెడ్ అని కానీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ప్రాజెక్ట్ చేశాను. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఆ ప్రాజెక్ట్లో ఉన్న మార్పులు చేర్పులు నా నుంచి కొన్ని సలహాలు తీసుకున్నాను. ఆ సలహాలు తీసుకుని కొంత డెవలప్ అయ్యింది. ఆ విషయమే కాకుండా నేను మరి ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, స్నేహిత గ్రూప్ అనేది ఒక టైటిల్ ఏవైతే ఉందో ఈరోజు విశాఖపట్నమే కాదు చాలా ప్రాంతాల వరకు కూడా ఇది వ్యాపించి ఉన్నది. కాకపోతే ఆమెకి తెలీదు, శంషద్ గారికి తెలీదు ఇది ఎంత దూరం వెళ్ళింది అనేది. నాకు ప్రత్యక్షంగా నేను ఆన్ సైట్లో కానీ లేకపోతే ఎంక్వైరీలో కానీ చూసుకుని ఉంటే ఆమె చాలా మందికి పరిచయం అయి ఉన్నారు. ఆవిడ నుంచి ప్రొడక్ట్స్ కూడా ఇండియన్ నేవీకి వెళ్తుంది, అలాగే రైల్వేస్కి వెళ్తుంది, అలాగే చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇటువంటివి అనేక్స్ వారు రానున్న రోజుల్లో కూడా గవర్నమెంట్కి వాళ్ళు డైరెక్ట్ సప్లయర్ అవ్వాలని నా యొక్క ఆకాంక్ష. మొత్తం విశాఖపట్నం జిల్లా మొత్తాన్ని యావత్తు కూడా స్నేహిత గ్రూప్ అంటే ఒక ఐడెంటిటీ ఉండాలని నా చాలా కోరిక ఉందండి. మన కోరిక శంషద్ గారు, అశోక్ గారు కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. నా పేరు ఆర్తి. నేను మా నాన్నగారు ఇక్కడ రైల్వే టీటీ స్టార్టింగ్ సో మేడం వాళ్ళు ఎలా తెలుసారంటే నాకు లాక్డౌన్ లో తెలిసారు మేడం వాళ్ళు. సో మేడం దగ్గర స్టార్టింగ్ వర్కర్ నేనే ఇక్కడ. సో 5 years అయింది ఇది స్టార్ట్ చేసి. నా తర్వాత ఇంకో కృష్ణవేణి అక్క వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు. యాజ్ అ ఫ్యామిలీ లాగా మేము ఇక్కడ ఉంటున్నాము. నేను ఇక్కడ నుంచి ఓన్లీ మార్కెటింగ్ చేస్తున్నాను ఇక్కడ, లైక్ మోడలింగ్ వర్క్స్ చేస్తాను ఇక్కడ. సో జూట్ బ్యాగ్స్ అన్ని మోడల్స్ ఏమైనా వచ్చినా కూడా మేడం నాకే ఇస్తారు. సో నా అనుభవం అంటారా చాలా రకాల అనుభవం. నేను ఒక కష్టం దాని నుంచి వచ్చాను. మేడం నాకు ఆ కష్టం నుంచి
పైకి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. నేనైతే చాలా చాలా థ్యాంక్స్ అంటాను మేడం కి, సార్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి అయితే నిజంగా నేను చాలా థ్యాంక్స్. బికాస్ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా వాళ్ళు అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ నాకు ఒక్కరికే కాదు, మిగతా అందరికి కూడాను ఏదో విధంగా ఒక రకంగాను సపోర్ట్ అవుతుంది. ఇంకా బయట వాళ్ళకి అంటారా, మేము బయటికి ఫుడ్ డొనేట్ కూడా చేస్తాం. మా సంస్థ నుంచి అయితే ఫుడ్ డొనేట్ కూడా ఎవ్రీ మంత్ కూడా మేము ఇస్తున్నాం. మాకు ఎవరన్నా ఆర్డర్ ఇచ్చారనుకోండి, మేము ఒక్క 1 day లోని 100 bags చేసి ఇస్తాం. ఇంకా మాకు కస్టమైజ్ బ్యాగ్ కూడా ఉన్నాయి. సో ఎవరన్నా కస్టమైజ్ కూడా చేద్దాం అనుకోండి, లైక్ గృహ ప్రవేశమైనా, అన్నప్రసమైనా, ఏదైనా మీరు అంటే మీకు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా, ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా అలాంటివి చేసినా కూడాను మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. మంచి క్వాలిటీ గిఫ్ట్ బ్యాగ్స్. నా పేరు కృష్ణవేణి. నేను స్నేహిత జీటన్ పిల్లర్స్ లో జాయిన్ అయ్యి 3.5 సంవత్సరాలు అయింది. స్టార్టింగ్ నుండి నేను చేస్తున్నానండి మేడం తో పాటు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ బాబు, అందరూ బాబీ అని పిలుస్తారు. నా మెయిన్ ప్రొఫెషన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ వర్క్. నేను అన్ని ఆఫీసులోని అన్ని రిజిస్టర్ లోని డాక్యుమెంటేషన్ వర్క్ చేయిస్తుంటాను. ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్ లో కూడా దిగుతున్నాను. సో ప్రస్తుతం నా వెంచర్లు అయితే మాత్రం భోగాపురం, ఆనందపురం, శిలానగర్ ప్రస్తుతం నడుస్తున్నాయి. శిలానగర్లో అయితే ఒక ఇండివిజువల్ హౌసింగ్ ప్రాజెక్టు, ఒక గ్రూప్ హౌస్ నడుస్తుంది. ఆనందపురం అండ్ భోగాపురంలో 2 లేఅవుట్లు ఉన్నాయి. మా లేఅవుట్లకు కానీ, మా యొక్క గ్రూప్ హౌస్కి కానీ, ఇండివిజువల్ హౌస్ ప్రాజెక్ట్ కానీ అన్నీ అతి సమీపంలోనే దొరుకుతాయి. ప్రస్తుతం అయ్యేదంతా భోగాపురంలోనే అవుతుంది. భోగాపురంలో అతి తక్కువ ధరలకి, అంటే మనకు మినిమం 10,000లో కావాలన్నా నేను ఇప్పించగలుగుతాను. నా పేరు శంషద్ బేగం, స్నేహిత గ్రూప్ నుంచి. దీంట్లోని మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ అన్నది సార్ వర్క్. దాని తర్వాత మేము రియల్ ఎస్టేట్ లో అడుగుపెట్టిన తర్వాత మాకు ఎదురైన సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని మా కస్టమర్లకి వాళ్ళ అనుకూలంగా, వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు ఏ విధంగా ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొనుక్కోవాలనుకుంటున్నారు దానికి సౌకర్యంగా అన్నీ ఉండేటట్టుగా చూసుకొని, ఫస్ట్ పేపర్ వర్క్, మెయిన్ డాక్యుమెంటేషన్ అంతా కూడా సార్ చూసుకుంటారు. సో హౌసింగ్ లోని ఏది లోటుపాటు లేకుండా మా కస్టమర్ కి ఆనందంగా ఉండేటట్టుగా మేము అన్ని సమకూరుస్తాము. అతి తక్కువ ధరలకి, నెక్స్ట్ వాళ్ళకి ఏ విధంగా కావాలి, ఏ ప్రదేశాల్లో కావాలి, ఇంకా వాళ్ళకి బడ్జెట్ తగినట్టుగా, ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ స్థలాలు కొనాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. ఇన్స్టాల్మెంట్ బేస్ మీద కూడా మేము ఇప్పిస్తూ ఉంటాము. అంతేకాదు పలానా నుంచి పలానా ఏరియా వరకు కావాలి మనకి ఈ లోపే చూడనంటే సెకండ్స్ లో ఇల్లున్నా కూడా అమ్మి పెట్టాలన్నా కొని పెట్టాలన్నా కూడా మా సర్వీసెస్ ఎప్పుడు మీతో ఉంటాయి. సో మా కాంటాక్ట్ నంబర్స్ ని స్నేహిత గ్రూప్ అని చెప్పేసి ఆన్లైన్ లో, యూట్యూబ్ లో, గూగుల్లో సెర్చ్ చేసిన మా ఆఫీస్ లింక్ కానివ్వండి, మా ఫోన్ నంబర్స్ కానివ్వండి దాంట్లో ఉంటుంది. తప్పకుండా మా ఆఫీస్ కి విజిట్ చేసి మాతో మాట్లాడి అన్ని తెలుసుకుంటారని కోరుతున్నాను. అండ్ పేపర్ అంటే ఇప్పుడు సో మా కస్టమర్ కి పూర్తిగా నెట్ అమౌంటే కాకుండా లోన్ సౌకర్యాలు కూడా మేమే, సర్వీస్ అన్నది సౌకర్యం అంతా కూడా మేమే ఇప్పిస్తూ ఉంటామండి. సో ప్రతిదీ తెలుసుకోవాలి, మాతో మాట్లాడాలంటే ఒకసారి తప్పకుండా మా ఆఫీస్ విజిట్ చేయండి. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా కూడా మీరు ఇల్లు చూసిన దగ్గర నుంచి, మీ స్థలాలు చూసిన దగ్గర నుంచి గృహప్రవేశం వరకు కూడా మేమే అన్ని సర్వీసెస్ మీకు అందిస్తాము. మేమిద్దరు బిజినెస్ పార్ట్నర్ ఎప్పుడు ఉన్నదే. ఈ సంవత్సరం మా హస్బెండ్ కూడా కలిసారు మాతో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.